హలో అండి. ఈ వీడియోలో లవ్ ఫార్ములా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే జియాన్ చెప్తుంది కదా షంగ్ తోటి, నీ నుండి నాకు ఎటువంటి మెసేజ్ రాలేదని చెప్పేసి. షంగ్ వచ్చేసి తన ఫోన్ నుండి చూపిస్తాడు, ఇదిగో పెట్టానని చెప్పేసి. జియాన్ తన ఫోన్‌లో కూడా చూస్తుందనమాట. చూడు మరి నా ఫోన్‌కైతే రాలేదు. నువ్వు పెట్టిన మెసేజ్ నాకైతే తెలీదు అన్నట్టు చెప్తుంది. సర్లే వదిలేసేయి, అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ పేపర్‌కి హెల్ప్ చేస్తాను. నాకు అదే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చెప్పిన టైంకి కన్ఫర్మ్‌గా కెఫేలో ఉంటానన్నట్టు చెప్తుంది. షంగ్ ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే చెప్పిన టైంకి షంగ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. జియాన్ ఇక ఫాస్ట్‌గా షంగ్ కోసం టీ కూడా తీసుకొస్తుందనమాట. ఇది నీ కోసమే అని చెప్పేసి అక్కడ కూర్చుంటుంది ఆ టేబుల్ దగ్గర. షంగ్ ఇక తనకి చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట. ఫస్ట్ వచ్చేసి తన ప్రీవియస్‌గా రాసిన పేపర్ ఒకటి ఇచ్చేసి అది రిఫరెన్స్‌గా తీసుకోమని చెప్పి దాన్ని చూడమని చెప్తాడు. అది చూస్తూ ఉంటే షంగ్ ఈ పేజ్ నెంబర్ ఓపెన్ చెయి, ఆ పేజ్ నెంబర్ ఓపెన్ చెయి అన్నట్టు క్లియర్‌గా చెప్తూ ఉంటే, నీకు అంత బాగా ఎలా గుర్తుంది? ఏ పేజ్‌లో ఏదుంది అంటే, అది నేను రాసిన పేపర్. నాకు కాకపోతే నీకు గుర్తుంటుందా ఏంటి అన్నట్టు తను చెప్తాడనమాట. లేదు నువ్వు ల్యాప్‌టాప్ చూస్తున్నావు. అక్కడ చూసి చెప్తున్నావేమో అని చెప్పేసి ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి కావాలని చెప్పేసి ఆ పేపర్‌లో కొన్ని క్వెషన్స్ అడుగుతూ ఉంటుంది. షంగ్ ఈజీగా చెప్పేస్తాడనమాట. అది ఏ పేజ్‌లో ఉందో పేజ్ నెంబర్‌తో సహా. సో, తను సర్ప్రైజ్ అవుతుందనమాట. ఇంకా అడిగిన క్వెషన్స్ చాలు కానీ వర్క్ స్టార్ట్ చేస్తావా అన్నట్టు షంగ్ అంటే, ఓకే అని చెప్పేసి ఇక తను వర్క్ స్టార్ట్ చేస్తుంది. మనకి ప్యారలల్‌గా మీఫెన్‌ని కూడా చూయిస్తారనమాట. మీఫెన్ వచ్చేసి ఒక మాల్‌లో ఒక ఫుడ్ కోర్ట్‌లో కూర్చొని తనేదో ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటుందనమాట. సో, అప్పుడు ఫోన్‌లో కూడా ఆ ప్రిన్స్‌లు ఫోటోసే చూస్తూ ఉంటుంది. ఆ రోజే యువాన్ కూడా సేమ్ స్టాల్‌కొస్తాడు, సేమ్ మాల్‌కి. అక్కడ మీఫెన్‌ని చూసి తను తన ఫోటోసే చూస్తుంది కాబట్టి వెనక నుండి ఎవరు తను అంటే, "ఇది నా ఐడల్, నాకు చాలా ఇష్టం" అని చెప్పేసి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే యువాన్ ఉంటాడు. అయ్య బాబోయ్! ఇదేంటి ప్రిన్స్‌లుతోనే చెప్తున్నాను ఇదంతా అని చెప్పేసి తను అనుకుంటుందనమాట. చైర్ ఎంప్టీగానే ఉందా అంటే, "హా!" అని చెప్తే ఇక యువాన్ అక్కడే కూర్చుంటాడు. కవర్ చేసుకోవడానికి మీఫిన్ ఇలా చెప్తుంది. "ఏం లేదు, కాస్మోప్లే క్లబ్ ఇయర్ ఎండ్ ఫోటోస్ ఉన్నాయి కదా! అవి సెలెక్ట్ చేస్తున్నాను అంతే" అన్నట్టు కవర్ చేస్తుందనమాట. ఇంట్లో తను ఆర్డర్ చేసిన 2 బౌల్స్ ఆఫ్ నూడిల్స్ ఒస్తాయి. అదేంటి ఇంత ఆర్డర్ చేసింది, ఆల్రెడీ తింటూనే ఉంది కదా! అని చెప్పేసి, ఎక్కడ తిండిపోతని చెప్పేసి ప్రిన్స్ లూకి తెలుస్తుందేమో అని ఇలా చెప్తుంది. అంటే నేను నార్మల్‌గా ఒక బౌల్ తింటాను. ఈరోజు చాలా ఆకలిగా ఉంది. అందుకే 2 ఆర్డర్ చేశాను అన్నట్టు చెప్తుంది. ఇంతలో ఇంకొక పార్సెల్ ఒస్తుంది. ఇది నా కోసం కాదు. ఇది యాక్చువల్లీ జియాన్ కోసం, తన కోసమే తీసుకెళ్దామని చెప్పేసి తనకు కూడా నూడిల్స్ అంటే ఇష్టం అని చెప్పి ఆర్డర్ చేశాను అన్నట్టు చెప్తుందనమాట. ప్రిన్స్ లు కూడా సేమ్ తన ఏదైతే ఆర్డర్ చేసిందో అదే ఆర్డర్ చేస్తాడు. ఆర్డర్ చేయగానే అంటే ఇద్దరి టేస్ట్‌లు కూడా మీట్ అయ్యాయని చెప్పేసి తను సిగ్గుపడుతూ ఉంటుందనమాట. ఇంకో పక్క జియాన్‌కి షంగ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు కదా! సో, ఈరోజు 1 అవర్ కంప్లీట్ అయిపోయింది. చెప్పిందంతా అర్థమైంది కదా! సో, అవి ప్రాక్టీస్ చేసుకో, ఇలా చేయని చెప్పేసి, ఇక నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోగానే తిను వర్క్ స్టార్ట్ చేస్తూ ఉంటుందనమాట అక్కడే కూర్చొనిక. సో, మీఫర్ వచ్చేసి తన ఫుడ్ అంతా కంప్లీట్ చేస్తుంది. కంప్లీట్ చేయగానే ఇక నేను వెళ్తాను, ఫుడ్ చల్లారిపోతుంది, జియాన్‌కి ఇవ్వాలని చెప్పేసి హడావిడిగా వెళ్ళిపోతుంది. పే చేయకుండా వెళ్తుందనమాట. బయటికి వెళ్ళిపోయి తిను ఇలా అనుకుంటూ ఉంటుందనమాట. ప్రిన్స్‌లు ముందు అసలు పిచ్చిదానిలా చేశాను. నన్ను తిండిపోతని చెప్పేసి అనుకోనుంటాడు. అయ్యో! ఏం చేయాలిరా బాబు అని చెప్పేసి, ఓహ్! ఈ హడావిడిలో పే చేయడం మర్చిపోయాను అని మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటే అప్పుడే ప్రిన్స్‌లు ఎదురయ్యి, నేను ఆల్రెడీ పే చేశాను, నన్ను వీచాట్‌లో యాడ్ చేసుకో అన్నట్టంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే నేను నీకు పేమెంట్ చేశా కదా! ఆ మనీ నాకు సెండ్ చేస్తావని అడిగాను అన్నట్టు చెప్తాడు. ఓకే అని చెప్పేసి యాడ్ చేసుకొని పే బ్యాక్ చేస్తుంది. ఆ రోజు నైట్ ఇక తన పేపర్‌ని కంప్లీట్ చేయడానికి జియాన్ అయితే చాలా కష్టపడుతుందనమాట. నెక్స్ట్ డే తను షంగ్ కన్నా ముందొచ్చేసి అక్కడ కూర్చొనుంటుంది. షంగ్ రాగానే, "ఏంటి రేపే లాస్ట్ డేట్" తను నిద్రపోతూ ఉండేసరికి వెంటనే తనని తట్టి లేపుతాడు. "రేపే లాస్ట్ డేట్ కంప్లీట్ చేశావంటే" "హా! కంప్లీట్ అయింది, ఒకసారి రివ్యూ చేయండి" అని చెప్పేసి ల్యాప్‌టాప్ షంగ్‌కి చూయిస్తుందనమాట. షంగ్ ల్యాప్‌టాప్‌లో పేపర్ చూస్తూ ఉన్నప్పుడు తన ఫోన్ క్లీన్ చేసుకుందాం అని చెప్పి క్లీన్ చేస్తూ ఉంటే, షంగ్ ఎక్కడ అది న్యూ ఫోన్ అని చెప్పి తనకు తెలిసిపోతుందేమో అని చెప్పేసి ఆ ఫోన్ టచ్ చేయనివ్వకుండా చేస్తూ ఉంటాడనమాట. అంటే ఆ న్యూ ఫోన్‌కి పైన కావాలని చెప్పేసి ఓల్డ్ టెంపర్ గ్లాస్ ఏస్తాడనమాట. అది న్యూ ఫోన్ అని తెలియకుండా. మళ్ళీ అక్కడ టెంపర్ గ్లాస్ ఇస్తే తెలిసిపోతుందని చెప్పి ఇలా చేస్తాడు. ఒక మిస్టేక్ ఉంది, ఇటు సైడ్ రా చూపిస్తా అని చెప్పేసి ఆ మిస్టేక్‌ని చూయించి, ఇంకంతా బానే ఉంది, నువ్వు పబ్లిష్ చేసుకోవచ్చు, నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి వాష్‌రూమ్‌కి వెళ్తాడు. తనిక పబ్లిష్ చేసేసుకొని ఫోన్ మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ టెంపర్ గ్లాస్‌ని తీస్తుందనమాట. చూస్తే బ్రాండ్ న్యూ ఫోన్‌లా కనిపిస్తుంది. అది కూడా యాపిల్ ఫోన్ అనమాట, ఐఫోన్. ఇది చాలా కాస్ట్‌లీ అనుకుంటా అని చెప్పేసి అప్పుడే ఆహ్ షీ కూడా ఈ మోడల్ దొరకడం చాలా కష్టం, ఇది చాలా కాస్ట్‌లీ ఫోన్ అన్నట్టు చెప్తాడు, ఎవరికో అక్కడ ఆర్డర్ డెలివరీ చేస్తూ. సో, వెళ్ళిపోగానే తన ఫోన్‌ని చూసి అదేంటి ఇంత మంచి ఫోన్ నాకెందుకు ఇచ్చాడని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంతలో షంగ్ వస్తాడు. సో, తనేం చేస్తుందంటే ఇద్దరు బయటికి వెళ్ళేప్పుడు ఆ ఫోన్ గురించి చెప్పబోతుంటే ఇంతలో తనే పేమెంట్ చేస్తుందనమాట. "నేను పార్ట్ టైమ్ జాబ్ చేశా కదా! కాస్త మనీ ఉంది. సో, ఈ ఫోన్ మనీ నీకు నేను మళ్ళీ నాకు మనీ రాగానే రిమైనింగ్ కూడా ఏసేస్తాను చిన్నగా"
అన్నట్టు చెప్తుంది. షంగ్ సరే నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలా అన్నట్టు చెప్తాడు. ఇక తను వెళ్ళిపోతుంది రూమ్కి. నెక్స్ట్ యాజ్ యూజువల్గా షంగ్ వచ్చేసి హైపాథియా టెక్స్ట్ బుక్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ పెడుతూ ఉంటాడు. జియాన్ వచ్చేసి వాటిని సాల్వ్ చేస్తూ ఉంటుంది. ఒక ప్రాబ్లమ్కి జియాన్ ఏం రాస్తుందంటే ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఈ వర్షన్ బుక్లో ఉంది అన్నట్టు చెప్తుంది అనమాట, పేజ్ నెంబర్తో సహా. ఆ బుక్ కోసం తన లైబ్రరీ అంతా వెతికితే లైబ్రరీలో ఆ బుక్ లేదన్నట్టు చెప్తారు ఆ ఎడిషన్. మీఫెన్ వచ్చేసి యువాన్ కోసం వాళ్ళ హాస్టల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే కాస్మో ప్లేకి కాంపిటీషన్ రేపే ఎండ్ అవబోతుంది, మీరేమో ఇంకా ఫొటోస్ అసలు పోస్ట్ చేయలేదు, ఎలా ప్రతి ఇయర్ మీరే కదా విన్ అవుతున్నారు, ఎలా చేస్తున్నారంటే నేను దానికోసమే చూస్తున్నాను, నా కాస్ట్యూమ్ కొంచెం చినిగిపోయింది, ఇది స్టిచ్చింగ్ చేయించడానికి టైలర్ దగ్గరికి వెళ్తే అతను బయటికి వెళ్ళాడు, 2 days వరకు రాడంట, ఏం చేయాలో అర్థం కావట్లేదంటే అవునా ఏంటి ఇలా అయింది, ఏం కాదులే నాకు కూడా కొంచెం స్టిచ్చింగ్ వచ్చు, ఎలాగోలాగా నేను దీన్ని సరి చేస్తానని చెప్పేసి దాన్ని తీసుకువెళ్తుంది అనమాట రూమ్కి వెళ్ళగానే ఆ రోజు నైట్కి మళ్ళీ ప్రిన్స్లో వచ్చేసి తనకి టెక్స్ట్ చేస్తాడు, అంతా సాఫీగానే జరుగుతుందని చెప్పేసి, మీరేం వరీ అవద్దు, టైంకి డెలివరీ చేసే బాధ్యత నాది, కొంచెం కష్టమైనా సరే ఎలా కొలక కంప్లీట్ చేస్తా అన్నట్టు చెప్తుందనమాట. ఆ రోజు నైట్ అంతా తను చాలా కష్టపడి పాపం సూది దారంతోనే అంత డ్రెస్ అంతా స్టిచ్ చేస్తుంది. కొంచెం అక్కడ బ్రేక్ అయిన ప్లేసెస్ అంతా, చినిగిపోయిన ప్లేసెస్ అంతా స్టిచ్ చేసి హడావిడిగా నెక్స్ట్ డే మార్నింగ్ ప్రిన్స్ లూని కలిసి అది ఇస్తుంది, మీకు కాంపిటీషన్కి లేట్ అవుతుంది, ఫాస్ట్గా వెళ్ళి ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి, రేపే కదా ఎండ్ డేట్ అన్నట్టు చెప్తుందనమాట. ప్రిన్స్ లూ థ్యాంక్ యూ అని చెప్పేసి తనకి ఫోటోషూట్ తీస్తాడు. ఫోటోషూట్ తీసి ఆ ఫొటోస్ని సోషల్ మీడియాలో ఆ కాంపిటీషన్ అక్కడ ఆ అకౌంట్లో పోస్ట్ చేస్తాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మీఫెన్ నిద్రలేచి చూసేసరికి ప్రిన్స్ లూనే కాంపిటీషన్లో విన్ అని చెప్పేసి తనకే ఎక్కువ లైక్స్ వస్తాయి ఆ సోషల్ మీడియా అకౌంట్లో. సో తనే విన్నర్ అని చెప్పేసి డిక్లేర్ చేస్తారు. తను గట్టిగా అరుస్తుందనమాట, ఫైనల్లీ ప్రిన్స్ లూ విన్ అయ్యాడని చెప్పేసి హూ అని. వెంటనే ప్రిన్స్ లూకి కంగ్రాచులేషన్స్ అన్నట్టు పెడుతుందనమాట. ప్రిన్స్ లూ నువ్వే హెల్ప్ చేయకపోయింటే ఇదంతా జరిగేది కాదు, సో నీ రిక్వెస్ట్ ఏదైనా ఒక రిక్వెస్ట్ ఉంటే నాకు చెప్పు, దాన్ని కన్ఫర్మ్గా నెరవేరుస్తాను అన్నట్టు చెప్తాడు. మీఫెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. ఏ రిక్వెస్ట్ కోరుకుందాం అబ్బా అని చెప్పేసి థింక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే షంగ్ వచ్చేసి ప్రిన్స్ లూని అడుగుతాడు ఇలాగా యువాన్ని, ఒక టెక్స్ట్ బుక్ గురించి ఎడిషన్ దొరుకుతుందేమో అని చెప్పేసి పబ్లిషింగ్ హౌస్లో చూడమని అనుక దొరికిందా అన్నట్టంటే, నేను చెక్ చేశాను, నువ్వు అడిగిన ఎడిషన్ కాకుండా ఇంకే ఎడిషన్ కావాలన్నా ఉందని చెప్పారు అన్నట్టు చెప్తాడు. లేదు లేదు నాకు ఆ ఎడిషనే కావాలి అంటే వెంటనే అప్పుడు సూ వచ్చేసి ఏంటి మీ హైపాథియా ఆ ఎడిషన్ బుక్ తీసుకోమని చెప్పేసి దానికోసమే సర్చ్ చేస్తున్నావా అన్నట్టు అంటాడు. మంకీ ఏమో అసలు తను రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో నీ హైపాథియాని నిజంగా చూడాలనిపిస్తుంది అన్నట్టు మంకీ అంటూ ఉంటాడనమాట. వాళ్ళని చెప్తూ ఉండేసరికి మన శంకి కూడా అవును నిజంగా అసలు తను ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది అని చెప్పేసి తను ఏం చేస్తాడంటే ఆ రోజు ఆ బుక్లో నువ్వు చెప్పిన బుక్ నేను సర్చ్ చేశాను బట్ ఎక్కడ నాకు దొరకలేదు, అది నువ్వే నాకు ఇవ్వచ్చు కదా, రేపు లైబ్రరీలో 7 PM మీట్ అవుదామా అంటే రాసి వెళ్ళిపోతాడు. అక్కడికి మన జియాన్ వచ్చేసి అది చూసి ఓకే అన్నట్టు రాస్తుంది. నెక్స్ట్ డే వచ్చేసి జియాన్ వెళ్తూ ఉంటే అప్పుడే మీ ఫ్రెండ్ జియాన్తో ఎక్కడికి వెళ్తున్నామంటే ఈరోజు నేను చెప్పాను కదా హైపాథియా బుక్లో క్వశ్చన్స్ రాస్తూ ఉంటాడని చెప్పేసి అబ్బాయిని మీట్ అవబోతున్నాను ఈరోజు ఈవినింగ్ 7కి అంటే సూపర్ కదా, నాకు కూడా ఒక పని ఉంది, నా దగ్గర మనీ లేవు, అందుకే నా ఐటమ్స్ కొన్ని అమ్మేస్తున్నాను, అవి తీసుకోవడానికి వేరే వాళ్ళు ఒక ప్లేస్కి రమ్మని చెప్పారు, అక్కడికి వెళ్ళాలి అన్నట్టు తను చెప్తుంది. అప్పుడే వాళ్ళు కాల్ చేసి ఏం చెప్తారంటే సిటీ బయట ఉన్న ఒక షాప్కి రమ్మని చెప్తారనమాట. అయ్యి బాబు ఎంత దూరం వెళ్ళాలి ఇప్పుడు అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుంది. ఏం భయపడుతున్నావు, నన్ను కూడా రమ్మంటావు అంటే అదేం లేదు అక్కడ జనాలు ఉంటారులే పర్లేదు ఇట్స్ ఓకే నేను మేనేజ్ చేసుకోగలను, నేను వెళ్తాను అన్నట్టు చెప్తుందనమాట. తను కొంచెం ముందుకు వెళ్ళగానే తన ఫోన్ బ్యాటరీ ఆఫ్ అయిపోతుంది. అయ్యయ్యో ఏంటి ఇలా అయిందని చెప్పేసి అనుకుంటుంది. జియాన్ ఏం చేస్తుందంటే పర్లేదు నా ఫోన్ తీసుకెళ్ళని చెప్పేసి తన ఫోన్ మీఫెన్కి ఇస్తుంది. మీఫెన్కి ఇచ్చేసి ఇక జియాన్ వెళ్ళిపోతుందనమాట. మన షంగ్ ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కాఫెటేరియాలో ఉంటారు అక్కడ కెఫేలో. సో అక్కడ లూ వచ్చేసి ఏంటి షంగ్ నువ్వు ఇంకా వెళ్ళలేదా అంటే పక్కనే ఉన్న ఎంటాంగ్ ఎక్కడికి వెళ్తున్నాడు అంటే వాళ్ళు అలా చెప్తారనమాట. యాక్చువల్లీ హైపాథియాని మీట్ అవ్వడానికి వెళ్తున్నాడు. ఎవరో ఒక అమ్మాయి షంగ్ ఏ క్వశ్చన్ రాసినా సరే మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేసి పెట్టేస్తుంది. సో ఈరోజు నైట్ అమ్మాయి మీట్ అవుతానని చెప్పింది, అందుకే షంగ్ అక్కడికి వెళ్తున్నాడు అన్నట్టు వాళ్ళు చెప్తారనమాట. ఆ మాట చెప్పగానే ఎంటాంగ్ చాలా జల్సీగా ఫీల్ అవుతుంది. అయినా షంగ్ చాలా ఇంటెలిజెంట్ మ్యాథ్స్లో, తనతో ఈక్వల్గా తను సాల్వ్ చేస్తుందంటే అమ్మాయి నేను నమ్మసక్యంగా లేదు, మోస్ట్లీ తను మ్యాథ్స్ డిపార్ట్మెంట్ నుండి అయ్యి ఉండొచ్చు అన్నట్టు తను చెప్తుంది. మంకీ లేదు నేను ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్లో చూశాను, అందరూ అమ్మాయిలు ఏం బాగాలేరు, కన్ఫర్మ్గా హైపాథియా మాత్రం చూడడానికి చాలా బాగుంటుందేమో, అసలే ఫస్ట్ టైం వీళ్ళు ఆన్లైన్ నుండి కలుసుకుంటారు కదా, మేబీ ఫస్ట్ టైం చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవుతుందేమో, లవ్ చేసుకుంటారేమో, లవర్స్ అయిపోతారేమో, ఇది అఫీషియల్గా డేట్ లెక్కే వస్తుంది అన్నట్టు చెప్తూ ఉంటాడు.
ఇక యువన్ ఏం చేస్తాడంటే, నాకు వేరే పనుంది నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సో, తను వెళ్ళే అప్పుడు ఎదురుగా మీఫెన్ వస్తూ ఉంటుందనమాట. సో, మీఫెన్ వస్తుందని చెప్పేసి రివర్స్ తిరిగి వెళ్తాడు. మీఫెన్ యువాన్‌ని చూసి వెంటనే హాయ్ యువాన్ అని చెప్పేసి యువాన్‌ని పలకరిస్తుందనమాట. ఎక్కడికి వెళ్తున్నావంటే, నాకు కొంచెం బయటుంది ఒక ఆన్‌లైన్ ఫ్రెండ్‌ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను అన్నట్టు చెప్తే, తన మంకీ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఆన్‌లైన్ ఫ్రెండ్స్ ఏమో మీట్ అవ్వగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవుతుందేమో అని చెప్పగానే అంటే మీఫెన్ తను మళ్ళీ తనకి ఆ మీట్ అయ్యే ఫ్రెండ్‌కి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయ్యి వీళ్ళిద్దరు రిలేషన్‌షిప్‌లోకెళ్తారేమో అని చెప్పేసి వెంటనే యువాన్ నేను కూడా నీతో పాటొస్తాను అన్నట్టు చెప్తాడు. ఎందుకంటే ఆహ్, రాకూడదంటే ఇట్స్ ఓకే నాకేం ప్రాబ్లమ్ లేదు రండి అని చెప్పేసి ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళగానే తన కోసం ఏదో ఆర్డర్ చేస్తాడు. సో, గేట్ వైపే చూస్తూ ఉంటాడనమాట ఎవరా అతనని చెప్పేసి. ఒకరొస్తే అతనని చెప్పేసి అనుకుంటాడు చాలా హాండ్సమ్‌గా ఉన్నాడని. బట్ అతను కాదనమాట. కాసేపు ఆగిన తర్వాత ఇంకొకతనొచ్చేసి మీఫెన్‌తో మాట్లాడి నేనే ఈ ఆన్‌లైన్ యూజర్‌ని మీ ప్రొడక్ట్స్‌ని కొనుక్కోవాలనుకుందని చెప్పేసి పక్కన కూర్చుంటాడు. యువన్ అతన్ని సీరియస్‌గా చూస్తూ ఉంటాడనమాట. సో, తనేమో బ్యాగ్‌లో నుండి తను తెచ్చిన ప్రొడక్ట్స్‌ని బయటకు తీసి చూడండి ఒరిజినల్ కండిషన్‌లోనే ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. తీసుకొని నాకు మనీ రీచార్జ్ చేయండి అన్నట్టు చెప్తుంది. అప్పుడే యువాన్ ఇవి అమ్మడానికి ఇక్కడికొచ్చావా అంటే, అవును అందుకే వచ్చాను అన్నట్టు చెప్తే అప్పుడు కూల్ అవుతాడనమాట. హమ్మయ్య! ఇది డేట్ కాదని చెప్పేసి. ఇక అవిచ్చేసి మీఫెన్ ఇంకా యువాన్ అక్కడి నుండి స్టార్ట్ అవుతారు. ఇంకో పక్క మన జియాన్ వచ్చేసి లైబ్రరీకి వెళ్లి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. కాసేపట్లో అక్కడికి షన్ కూడా వస్తాడు. ఇద్దరు ఆపోజిట్ సైడ్‌లో ఉంటారనమాట. ఇద్దరు ఒకరికొకరు తెలియకుండా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.